నవలా పఠనం కుల దురహంకార హత్యలపై నవల మసులత. రచన లక్ష్మీ నాగేశ్వర్. 15వ భాగం. సంయోగం వియోగం. ఉదయం 11 గంటలైంది. పోలీస్ ఆఫీసర్ నవీన్ మధు ఉంటున్న ఇంటి ముందు కారు ఆపి దిగి వచ్చి ఆ ఇంటి చెక్క తలుపు మీద గట్టిగా కొట్టాడు. అతని వెనుకనే పూర్ణ, మీనా, ప్రకాష్, మరో కానిస్టేబుల్ ఉన్నారు. కారు దిగిన తర్వాత ఆ ఆఫీసర్ పరిసరాలు పరిశీలనగా చూశాడు. అది ఒక మిడిల్ క్లాస్ కాలనీ. ఇళ్ల మధ్య పేవ్మెంట్ లేకుండా శుభ్రంగా సిమెంట్ చేయబడి ఉంది. కాలనీ శుభ్రంగా కూడా ఉంది. ఆ రోడ్డుకి 2 ప్రక్కల ఎత్తరుగులు ఇళ్ళు. ఇంటికి మధ్య ఖాళీ స్థలం లేదు. ఇంచుమించు అన్ని ఇళ్ళు పెంకుటిళ్ళే. ఇళ్ల మధ్య సందు లేదు. వాళ్ళు తమను చూసి గోడ దూకి పారిపోయే అవకాశం లేదు అని అతను అనుకున్నాడు. కొద్దిసేపట్లో తలుపు తెరుచుకుంది. పార్వతి అమ్మాళ్ళు ఎదురుగుండా పోలీస్ ఆఫీసరు. వెనకాల మనుషుల్ని చూడగానే ఆమె స్థాణువులా నిలబడిపోయింది. ఆమె నోట్లోంచి కీచుమని ఒక కేక వినపడింది. యాంత్రికంగా తలుపు తీసి ఒక పక్కగా నిలబడింది. ఆమె అరిచిందో లేదో, కేక ఎవరికైనా వినపడిందో లేదో తెలియకుండా ఉంది. ఇంతలో ఆమె అరుపు విని మధు, నవీన్ వాళ్ళ గది మెట్లు దిగి వెనుక నుండి ముందుకు పరిగెత్తుకొచ్చారు. నవీన్ ఒక కాటన్ లుంగి, దానిపైన ఒక నలిగిన షర్టు ధరించి ఉన్నాడు. మధు ఒక కాటన్ డ్రెస్ వేసుకుని ఉంది. ఎదురుగుండా ఉన్న వారిని చూడగానే వాళ్లకు మతిపోయినంత పని అయింది. ఆఫీసర్కు తాము వెతుకుతున్న జంట వీరేనని అర్థమైంది. తన ప్రక్కకు తొలగి నుంచున్నాడు. మధు, నవీన్లు పూర్ణ, మీనాక్షులకు ఎదురుగా నిలబడ్డారు. పూర్ణ కోపంతో ఒళ్ళు తెలియకుండా అయిపోయింది. తన కూతురుని ఎత్తిపోయి తనకు దూరం చేసిన ఈ దుర్మార్గుడు తన ఎదురుగుండా నిలబడి ఉన్నాడు. ఒక మేక పులుకు ఎదురుబడినట్టు. ఇప్పుడు వీడిని ఏం చేసినా అడ్డుకునేవాళ్ళు లేరు అనుకుంటూ ముందుకు దూకి నవీన్ చొక్కా కాలర్ పట్టుకొని క్రిందకు వంచి తన కుడి చేత్తో ఆ చెంప ఈ చెంప వాయించసాగాడు. మధు వెంటనే వారిద్దరి మధ్యకు దూకి భర్తకు అడ్డంగా నిలిచింది. ఆమె కళ్ళు కోపంతో చింత నిప్పుల్లాగా అయినాయి. నాన్న, అతన్ని ముట్టుకోకు. అతని తప్పు ఏం లేదు. నా ప్రోత్సాహంతోనే ఈ పెళ్లి జరిగింది. నేను అతన్ని ప్రేమించాను. నువ్వు మా పెళ్ళికి ఎలాగైనా అడ్డుపడతావని నాకు తెలుసు. అందుకే ఇంటి నుండి బయటిపోయి పెళ్లి చేసుకున్నాను. నీ కోపం తగ్గడానికి నువ్వేం చేస్తావో అది నన్ను చెయ్యి అంటూ కోపంతో భయంతో వణికిపోసాగింది. ఇంత అకస్మాత్తుగా తల్లి తండ్రి కంటపడతారని వాళ్ళు అనుకోలేదు. ఈ హడావిడిలో మధు మెడలోని పొలుచని మంగళసూత్రం తాడు బయటకు వచ్చి ఆమె ఎద మీద పడింది. ఆ పచ్చని దారం చూసి ఆమె తల్లిదండ్రులు నిశ్చేష్టులైపోయారు. తమ కుమార్తెకు పెళ్లి జరిగిపోయిన సంగతి వారికి ఇంతవరకు తెలియనిది కాదు. కానీ ఆ నిజాన్ని కళ్ళారా చూసేసరికి తట్టుకోవడం కష్టమైపోయింది. ఇలాంటి కడగొట్టు జాతివాడిని, దరిద్రుని తమకు అల్లుడవుతాడని వారు కలలో కూడా అనుకోలేదు. అంతేకాదు, 19 సంవత్సరాలు తమ ప్రేమను, గారావు పెంపకాన్ని కాదని కూతురు కొన్ని రోజుల్లో ఇలా మర్చిపోగలదని, భర్తకు ఇంత అనుకూలంగా మారిపోగలదని వారు ఊహించలేదు. తమ కోసం బెంగపడుతూ ఉంటుందని, తమను చూడగానే పరిగెత్తుకొచ్చి కాగలించుకుని ఏడుస్తుందని వారు అనుకున్నారు. తీరా చూస్తే మధు తన భర్తకు తన తల్లిదండ్రుల నుండి ఏ విధమైన అపకారం కలగకుండా కంచుకోటలాగా నిలబడింది. తనకు తన భర్తే ప్రధానం అని స్పష్టంగా చెప్పి తల్లిదండ్రులతో ఉన్న అన్ని సంబంధాలు తెంచుకుందుకు సిద్ధంగా ఉంది. వాళ్ళ కంటికి కనపడుతున్న సత్యం జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంది. అకస్మాత్తుగా తమ ఎదురుగా నిలబడ్డ అమ్మాయి తాము ప్రేమగా 19 సంవత్సరాలు పెంచుకున్న ఆమె కాదు అని వారికి అనిపించింది. ఆమె అయితే తల్లిదండ్రుల దుఃఖాన్ని ఏమాత్రం అర్థం చేసుకోకుండా ఉంటుందా? ఒక్కసారిగా కంటికి కనపడుతున్న ఆ కన్య తమ కూతురు కాదు. ఆమెను వారు కోల్పోయారు. ఎన్నటికీ ఆమె మునిపట్లాగా ప్రేమగా తమతో సంభాషించదు. తన భర్తను వదిలి తమతో రమ్మన్నా కూడా రాదు అనిపించి శరీరమంతా నిస్సత్వం ఆవరించింది. ఇద్దరూ ఆ పక్కనే ఉన్న ఒక బెంచీ మీద కూలబడ్డారు. ఒక గొప్ప పశ్చాత్తాప భావం మీనాక్షి మనసును ముసురుకుంది. ఆమెకు 20 సంవత్సరాల ముందు సరిగ్గా ఇలానే తన తండ్రి తాము పెళ్లి చేసుకొని కాపురం ఉంటున్న ఒక చిన్న గది గుమ్మంలో వచ్చి నిల్చోవడం గుర్తుకు వచ్చింది. తను, తన భర్త గదిలో ఒంటరిగా ఉన్నారు. ఆ వచ్చిన ఆయన్ని చూసి పూర్ణ మంచం నుంచి లేచి కూర్చున్నాడు. అప్పుడు అనుకోనంత త్వరగా తన తండ్రి జేబుల్లోంచి పిస్టల్ తీసి తన భర్తను తిడుతూ పూర్ణని కాల్చబోయాడు.
తను కాస్త దూరంలో ఉన్నది పరిగెత్తుకెళ్ళి తన భర్త మీద పడి పక్కకు తోసేసింది. అప్పుడు తను ఏం మాటలు అన్నదో సరిగ్గా అవే మాటలు తన కూతురు అంటున్నది. మీనాక్షి కళ్ళమ్మట కన్నీరు ఆగకుండా రావడం మొదలుపెట్టింది. ఈలోగా పూర్ణను తన ఆవహించిన నిశ్శబ్దం నుండి, క్రియాశూన్యత నుండి తేరుకుని మామూలు పూర్ణగా మారి తమతో పాటు తీసుకువెళ్లే ఉద్దేశంతో మధు చేతిని పట్టుకున్నాడు. మీనాక్షి సరైన సమయంలో తన వేదనా భారాన్ని నుండి తేరుకుని భర్తకు మధుకు మధ్యలోకి వెళ్ళింది. తన భర్త పట్టు నుండి మధు చేతిని విడిపిస్తూ, ఇక చాలు, ఈ అమ్మాయి మన కూతురు మధు కాదు, ఆ పిల్ల చచ్చిపోయింది, మనకి కూతురు లేదనుకుందాం, మనకి ఇలా కావాల్సిందే, ఇక్కడ మనకేం పని లేదు, పోదాం, పదండి పోదాం అంటూ పూర్ణను బలవంతంగా తలుపు దగ్గరకు నెట్టుకు వెళ్ళింది. పూర్ణకు పరిస్థితి అర్థమైంది. భార్యకు తమ కూతురు మారి మునుపట్ల తమతో ఉంటున్న ఆశ లేదు. ఆమె సహకారం లేకుండా తన మధును బలవంతంగా తీసుకువెళ్ళి ఇంట్లో ఉంచలేడు. భార్య చెప్పినట్టుగా అక్కడి నుండి కదలడమే కానీ ఇక చేసేది ఏమీ లేదు. ఇలా అనుకుని భార్యతో పాటు బయటకు వెళ్ళడానికి ముజ్జుక్తులయ్యాడు. కానీ వెళ్లే ముందు పరిచయం ఎరుగని, తను ఎందుకు పనికిరాని ఈ కుర్రవాడి చేతులు ఓడిపోయానే, అవమానించబడ్డానే అన్న గొప్ప క్రోధం అతన్ని ఆవహించింది. అతను నవీన్ని మధును చూపుడు వేలుతో బెదిరిస్తూ, ఇక ఎన్నటికీ మీ ముఖం నాకు చూపించకండి, నా కూతురు చచ్చిపోయింది అనుకుంటాను, నాకు గాని కనబడ్డారో నేను మనిషిని కాను అంటూ తలుపు బయటికి వెళ్ళి దాన్ని ఢామని మూశాడు. అప్పటికే తక్కిన వారు బయట నిలబడ్డారు. మరో నిమిషంలో వారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. గుడిగాళ్ళలాగా ఆ గుంపు వచ్చి వెళ్ళిన తర్వాత చాలాసేపటి వరకు మధు నవీన్లు స్థాణువులై ఎదురుగుండా ఉన్న ఆ చెక్క తలుపును చూస్తూ ఉండిపోయారు. ఏ క్షణాన్నైనా ఆ తలుపు తెరుచుకొని మళ్ళీ వారిలో ఎవరైనా వారి మీద దాడి చేయవచ్చు అన్న ఆలోచన వారి మనసులో బొంగరంలా తిరుగుతోంది. అలాగే కనుక జరిగితే మధుని కానీ నవీన్ని కానీ తమతో తీసుకుపోతే ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నమాట ఎవరి ఊహకు అందని విషయం. పార్వతి అమ్మాళ్ళైతే రౌడీ మొగ్గుకు భయపడి ఒక గదిలోకి పోయి లోపల గట్టిగా పెట్టుకుంది. చివరకు నవీన్ ఆ షాకు నుండి బయటపడి లేచి వెళ్ళి వీధి తలుపు వేసి వచ్చాడు. ఇద్దరూ తమ రూంలోనికి పోయి తలుపులు వేసుకొని చాపల మీద పడుకొని పైకొప్పు వంక చూస్తూ ఆలోచనలో పడ్డారు. అసలు మధు తల్లిదండ్రులకు తాము ఎంతో భద్రంగా ఇక్కడ ఉంటున్న విషయం ఎలా తెలిసిందో వారికి అర్థం కాలేదు. మధు తల్లిదండ్రులు కానీ పోలీసులు కానీ మళ్ళీ తిరిగి రారు అన్న విషయం వారికి నమ్మబుద్ధి కావడం లేదు. చివరకు ఆలోచించి ఏమైతే అది అయింది, దాన్ని అప్పుడే ఎదుర్కొందాం అనే నిర్ణయానికి వచ్చారు. ఆ రాత్రి ముత్తు వచ్చాడు. సంగతి తెలుసుకొని ఆటో పట్టుకొచ్చి వారిని ఊరికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఆ సిటీ రణగుణధ్వనులకు దూరంగా తరలించాడు. ఆ మధ్యాహ్నమే వారి కోసం అక్కడ ఒక పెద్ద రూమ్ అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంటి వాళ్ళకు ఆ దంపతులు అక్కడ చెన్నైలో చదువుకునేందుకు పరీక్షలు రాయడానికి వచ్చారు అని చెప్పాడు. ఒక సంచి నిండా సెకండ్ హ్యాండ్ స్టాల్లో కొన్న పుస్తకాలు నింపి వారికి ఇచ్చాడు. ఇవి చదువుకుంటూ ఉండండి, బయటికి రావద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. మొదటి రోజు భోజనం ఆ ఇంటి వారి ఇంట్లోనే కొంత సొమ్ము చెల్లించి ఏర్పాటు చేశాడు. ఇక్కడ వారు మరొక 15 రోజులు ఉన్నారు. మధు ఇల్లు శుభ్రం పెట్టడం, భర్తకు వంట చేసి పెట్టడం, అతను తన పరీక్షలు చదువుకోవడంలో గడిపారు. ఈలోగా విజయవాడ నుండి ఫోన్ వచ్చింది. పూర్ణ ప్రకాష్ ఇళ్లలో ఎలాంటి హడావిడి లేదు. వారికి ఎలాంటి ప్రతీకార చర్యలు పూనుకునేటట్టు లేరు. నవీన్ నిర్భయంగా హైదరాబాదులో తన పరీక్షలు రాసుకోవచ్చు అని. ఆ 15 రోజులు అయిపోయేసరికి అక్కడ ఎంత హాయిగా ఉన్నారంటే ఇక అక్కడి నుంచి హైదరాబాద్ కానీ విజయవాడ కానీ పోవాలని వారికి అనిపించలేదు. తన పరీక్షల కోసం నవీన్ చక్కగా చదువుకోగలిగాడు. మధు ఏ విధంగా తాము బయటపడిపోతామా అన్న టెన్షన్లో వారు రాత్రిపూట ఒకరిని ఒకరు కౌగిలించుకుని పడుకునేవారు. మొత్తంగా చెప్పాలంటే ఈ 15 రోజులే వారు పెళ్లి తర్వాత సుఖంగా ఉన్నది. పెళ్ళైనా కూడా వారు కొత్త దంపతులు అనుభవించే సుఖ సంతోషాలకు దూరంగా ఉన్నారు. ఎప్పుడు ఎవరు తలుపు తడతారో, ఎప్పుడు తాము పట్టుపడిపోతామో అన్న భయం వారిని ఎప్పుడూ వెన్నాడుతూ ఉండేది. అయితే ఇప్పటి పరిస్థితి వేరు. ఆమె తల్లిదండ్రులు వచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అటువైపు నుండి ఏమీ గడబిడ లేకపోవడంతో తాము కోరుకున్న స్వాతంత్రం తమకు లభించదని వారు అనుకున్నారు. నవీన్ పగలు రాత్రి చదువుకుంటుంటే మధు గృహిణి బాధ్యతలు నిర్వహించింది. ఇల్లు శుభ్రంగా పెట్టడం, వంట వార్పు అన్నీ ఆమె చేసేది. ఆమె మాటిమాటికి
ఎంత సుఖంగా ఉన్నాం, ఎంత ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటూ ఉండేది. వారు ఉన్న పెద్ద రూమును పార్టీషన్తో 2 రూములు చేశారు. ముందు రూములో నవీన్ చదువుకుంటాడు. రెండవ రూములో వంట పడక, దానికి అటాచ్డ్ టాయిలెట్ ఉంది. రాత్రిపూట తన పని అయిపోగానే మధు పక్కపరుచుకొని పడుకునేది. ఏదో ఒక రాత్రి వేళ నవీన్ తన చదువు ముగించుకుని ఆమె పక్కనే చేరేవాడు. ఆ రాత్రి వేళ ఆ చీకట్లో ఆమె నిద్ర లేపకుండా ఆక్రమించుకునేవాడు. మధుకు మధ్యలో మెలకు వచ్చినా నిద్ర నటిస్తూ అతని శరీరాన్ని అంగుళం దగ్గరకు తీసుకొని అనుభవిస్తూ ఉండేది. ఇది ఇద్దరికి తీయని అనుభవాన్ని వీల్చేది. ఆ రకంగా వారి దాంపత్య జీవితం పెళ్ళైన తర్వాత చాలా ఆలస్యంగా మొదలైనా చాలా తీయగా హాయిగా గడిచింది. ఎన్ని రోజులుగా పొందని దాన్ని వారు మనసారా ఇప్పుడు అనుభవిస్తున్నారు.